సెల్ చైర్మన్ అభిషేక్ అహ్మద్ తెలియపరుస్తున్నాం అందరికీ కూడా. ఏంటంటే మన హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ సెల్ తరపు నుంచి పేదవారికి, నిస్సహాయులకు, మహిళలకు, బెగ్గర్స్‌కి అలాగే వార్షిక ఆదాయం రూ. 1,00,000 తక్కువ ఉన్న వారికి హ్మ్. కోర్ట్‌లో కేసు వేసుకోలేని పరిస్థితి ఉన్నవారికి, అలాగే మహిళలకు, వృద్ధులకు, ఆహ్, బేగర్‌లకు, అలాగే ఉమెన్ ట్రాఫిక్‌లో ఉన్నవారికి, ట్రాన్స్‌జెండర్‌కి ఎవరికైనా సరే మనము హ్యూమన్ రైట్స్ తరపు నుంచి మనము న్యాయ సహాయం అందించడానికి ముందుకొస్తున్నాము. ఎవరైనా సరే వారికి సమస్య ఏమైనా ఉంటే వారి సమస్య మన హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ సెల్ మాకు అందజేయండి. సమస్యను ఒక పేపర్ మీద రాసివ్వండి. మేము డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ వారికి, అలాగే మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ వారికి, అలాగే హైకోర్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ వారికి, అలాగే సుప్రీం కోర్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ వారికి, హ్యూమన్ రైట్ కమిషన్‌కి, మహిళా కమిషన్‌కి, లేబర్ కమిషన్‌కి దేనికి సంబంధించిన సమస్య అయితే వాటికి మేము ఫార్వర్డ్ చేసి మీకు మంచి ఖచ్చితమైన న్యాయ సహాయాన్ని అందించడానికి ముందుకొస్తున్నాము. మీ ఎవరు కూడా నిస్సహాయులు కాదు. 4 దారులు మూసుకుపోయిన ఐదవ దారి తెరుస్తాడు. అదే న్యాయం న్యాయము. కాబట్టి న్యాయం ఎవరికీ కూడా తారతమ్యం అనేది చూడదు. పెద్ద, చిన్న అనే తారతమ్యం చూడదు. న్యాయం సత్యమేవ జయతే. కాబట్టి ఎవరికైనా న్యాయ సహాయం కావాల్సిన వారు సంప్రదించండి. ఉచిత న్యాయవాదిని కూడా మీకు న్యాయస్థానం వారు ఇస్తారు. ఉచితంగా కేస్ ఫైల్ చేసే అవకాశం కూడా న్యాయస్థానం వారు ఇస్తారు. కాబట్టి కన్సిడర్ చేయండి. మా ద్వారా మేము ప్రజలకు సేవ చేయాలి. నిస్సహాయులకు, మహిళలకు, నా సోదరులకు నేను న్యాయ సహాయం అందించడానికి ముందుకొస్తున్నాను. నమస్తే అండి.